దేవుడు నీకు కోరుకున్నంత ధనం ఇవ్వకపోవచ్చు. కానీ కోరుకున్న దానికంటే ఎక్కువ మంచి గుణం ఇచ్చినప్పుడు అదే అదృష్టంగా భావించి మనశ్శాంతిగా జీవించు. మనశ్శాంతి అనేది డబ్బుతో రాదు. ఇష్టమైన వాళ్ళు మనతో ప్రేమగా మాట్లాడే 4 మాటలతో వస్తుంది. మనసు ఆరోగ్యంగా ఉంటేనే మనిషి ఆరోగ్యంగా ఉంటాడు. మనసు ఆరోగ్యంగా ఉండాలంటే గతాన్ని తక్కువగా ఆలోచించు, భవిష్యత్తును ఎక్కువగా ప్రేమించు. జీవితం ఒక ప్రయాణం. అందులో ఎన్నో సమస్యలు, ఎన్నో సంతోషాలు, పరిచయాలు, మరెన్నో బాధలు అన్నీ కలిస్తేనే జీవితం. కష్టం విలువ, ఇష్టం విలువ ఒకరు చెప్తే తెలిసేవి కావు. స్వయంగా అనుభవించి అనుభూతి చెందితేనే తెలుస్తాయి. లేదంటే ఎదుటివారు పడే కష్టం తేలికగాను, చూపించే ఇష్టం చులకనగాను అనిపిస్తాయి. వెనక్కి తిరిగి చూడకు. నిన్ను కాదనుకున్న కాలం కోసం, నిన్ను వద్దనుకున్న మనుషుల కోసం. జీవితాన్ని గొప్పగా ఊహించుకుంటూ బ్రతికే వారికంటే ఉన్న జీవితాన్ని గొప్పగా మార్చుకునేవారు జీవితంలో ఎప్పుడూ సంతోషంగా ఉంటారు. ఇతరుల మంచిని కోరే మనసు నీదైతే భయపడకు. ఇతరుల శాపం కూడా నీకు ఆశీర్వాదంగా మారుతుంది. నిన్న ఉన్న సంతోషం రేపటికి ఉంటుందో లేదో తెలియదు. అలాగే ఈరోజు ఉన్న కష్టం రేపటికి ఉండకపోవచ్చు. కష్టసుఖాలు వచ్చిపోయే బంధువులాంటివి. ఉన్నది ఒకటే జీవితం. నలుగురితో కలిసిమెలిసి నవ్వుతూ నవ్విస్తూ ఉండండి. జీవితంలో అత్యంత విలువైన ప్రదేశం ఏంటో తెలుసా? ఎదుటివారి హృదయంలో మనం సంపాదించిన చోటు. ఇల్లు చిన్నదైనా మనసు పెద్దదిగా ఉండాలి. గుండె గుప్పెడంత అయినా కొండంత ప్రేమ ఉండాలి. డబ్బులకు పేదవారైనా గుణంలో శ్రీమంతులుగా ఉండాలి. ఉపయోగం లేని ధనం, శాంతి లేని సుఖం, మానవత్వం లేని మనిషి ఉన్నా ఒకటే, లేకున్నా ఒకటే. జీవితం మనిషికి దేవుడిచ్చిన వరం. నిన్న నీకు కలిగిన బాధను తలుచుకుంటూ కృంగిపోకుండా నేడు కనిపిస్తున్న వాస్తవాన్ని గమనిస్తూ రేపటి ఆనందం కోసం దారులు వెతకాలి. ఉన్నవాడికి కష్టం వస్తే ఊరంతా చుట్టాలే. అదే లేనివాడికి కష్టం వస్తే అయినవారు కూడా పరాయివారవుతారు. ఒకవైపు నీకో సమస్య ఉందని చెప్పుకుంటే నిన్ను చిన్నచూపు చూస్తూ నీ బలహీనతను ఆధారంగా చేసుకొని నిన్ను వాడుకోవాలనుకునే మనుషులున్న సమాజం మనది. మనం మంచితనంతో సహాయం చేస్తే సమస్య తీరాక చేసిన సహాయాన్ని చిన్నదిగా చూసే మనుషులున్న సమాజం మనది. మంచి వ్యక్తిత్వం గల స్నేహం ప్రతి ఒక్కరిని ఆకర్షిస్తుంది. ఎందరు ఉన్నా, ఎక్కడ ఉన్నా రాళ్లల్లో ముత్యం వలె కనిపిస్తుంది. ఎవరైనా సరే మన మంచి కోరి చెప్పినప్పుడు ఎందుకు చెబుతున్నారో అర్థం చేసుకుని వినాలి. లేదంటే ఆ ఫలితం మన కారణంగా మనతో పాటు మన చుట్టూ ఉన్న నలుగురు అనుభవిస్తారు. మనసులో ఏది నాటితే అది పెరుగుతుంది. ప్రేమ, ద్వేషం, పగ, ప్రతీకారం, ఆశ, నిరాశ, ఏదైనా దేన్ని పెంచుకోవాలన్న నిర్ణయం మనదే. కాస్త ఓర్పు సహనంతో ఉండి చూడు. జీవితం నీకు చాలా పాఠాలు నేర్పిస్తుంది. ఓర్పు ఓటమెరగదు. సహనంతో సాధ్యం కానిది లేదు. ఈ రెండూ ఉన్నవాళ్ళు జీవితంలో ఎప్పుడూ ఓడిపోరు. గర్వంతో ఉన్న అతి చెడ్డ గుణం ఏమిటంటే అది మీలో ఉన్న తప్పుని ఎన్నడూ అనుభూతి చెందనివ్వదు. అలవాట్లు ఆయుధాల్లాంటివి. మంచివైతే జీవితాన్ని పైకి లేపుతాయి. చెడ్డవైతే పైకి లేచిన జీవితాన్ని కూడా కింద పాడేస్తాయి. మన స్థాయిని నిర్ణయించేది
మన ప్రవర్తనే తప్ప ఎదుటివారి పొగడ్త కాదు. మెదడుకు మంచి చెడు తెలియదు. అన్ని రకాల ఆలోచనలు అది ఇస్తుంది. అందులోంచి ఎంచుకునే విజ్ఞత మనదే. విజయం సాధించలేమని ముందుగానే ఒక నిర్ణయానికి వచ్చిన వారు ఎన్నడూ ఏ పని చేయలేరు. జీవితంలో ఏదీ సులభంగా దొరకదు, కానీ ప్రయత్నిస్తే ఏదీ కష్టం కాదు. అలసే వరకు ఆడితే అది ఆట, గెలిచే వరకు చేస్తే అది యుద్ధం, చనిపోయిన తర్వాత కూడా బ్రతికితే అది నీ మంచితనం.